సో మనకు రీసెంట్గా హైదరాబాద్ రీజన్ అంటే హెచ్ఎండిఏ రీజన్ ఏదైతే ఉందో దాన్ని బదులుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అని చెప్పేసి ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు ఉన్న 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ రీజన్ ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి RRR అంటే ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు కూడా హైదరాబాద్లోనే ఇంక్లూడ్ చేస్తూ ఒక కొత్త మ్యాప్ అనేది రాబోతుంది మనకి. అది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2050 అవ్వబోతుంది. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడున్న వాటిని కాకుండా ఫ్యూచర్లో మనకు హైదరాబాద్లో పెరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, రెవెన్యూ పరంగా, లేదంటే వచ్చే బిజినెస్ ఆపర్చునిటీస్, ఈ కంపెనీస్ని దృష్టిలో పెట్టుకొని ముందు నుంచి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్తే బెటర్ అనే ఉద్దేశంతో దీన్ని RRR వరకు, మన ORR నుంచి RRR వరకు దీన్ని ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది మన దానకిషోర్ గారు చేసి పెట్టారు. ప్లాన్ ప్రకారం ఏంటంటే ఇందులో అబౌట్ 11 డిస్ట్రిక్ట్స్, 104 మండల్స్, అరౌండ్ 1355 రెవెన్యూ విలేజెస్ అనేది ఉంటుంది ఇందులో. సో ఈచ్ దాంట్లో అబౌట్ 1355 ఎలా వచ్చేదని కూడా ఇక్కడ చూడవచ్చు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, నార్కల్. సో వీటన్నిటిలో చేస్తున్నారు. ఇంకొకటి ప్లాన్ ఏంటంటే యాజ్ పార్ట్ ఆఫ్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అనేది కొత్తగా ఫామ్ చేశారు. అది తుకుగూడ దగ్గర ఉన్న మన యాచారం, కందుకూరు, ఈ విలేజెస్ అరౌండ్ 36 విలేజెస్ ఏదైతే ఉందో ఆ విలేజెస్ని సపరేట్గా అండర్ FCDA ప్లాన్లో డెవలప్ చేద్దామని అనుకుంటున్నారు. దే నాట్ బి గోయింగ్ టు కంబైన్ దిస్ టు ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్. అన్ని ప్లాన్స్ చాలా బాగున్నాయి. సో ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో, ఎలా ముందుకు పోతుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ. సో అంతవరకు ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్పేసి రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్ళి హై ప్రైజెస్లో కొనకండి. ఇన్కేస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే తీసుకోవచ్చు, బట్ ఒక 4-5 ఇయర్స్లో, 3-4 ఇయర్స్లో ట్రేడ్ చేద్దాము, ఫ్లిప్ చేద్దాం అనుకుంటే మాత్రం హోల్డ్ చేయండి. సో అంత లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉంటే మనీ ఉన్నాయి, ఇంకా ఫ్లాట్ కొనుక్కోలేము, ఏది కొనుక్కోలేము, ఇక్కడ సిటీలో అఫోర్డ్ చేయలేము, బట్ వీ హ్యావ్ సమ్ అమౌంట్ ఉంది అని అంటే నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ కెన్ గో అండ్ పర్చేజ్ ద ప్లాట్, బట్ నాట్ ఎట్ ద హై ప్రైజెస్. సో ప్రైజెస్ ఎక్కువ పెట్టకుండా రీజనబుల్ ప్రైజెస్లో ఉండేది తీసుకోండి. డెఫినెట్గా ఇవన్నీ చేంజెస్, ఈ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టైంకి అయితే ప్రాపర్టీ అనేది అప్రిషియేట్ అవుతుంది. బట్ ఏదో ట్రేడ్ చేసేద్దాం, ఏదో అమ్మేద్దాం అనే ఉద్దేశంతో అంత దూరం వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ వరకు వెళ్ళేసి హై ప్రైజెస్లో కొనకండి. థ్యాంక్ యూ.